హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆర్మీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఆఫీసర్ లెవెల్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి 1,50,000 పైగా అయితే శాలరీ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆఫీసర్ లెవెల్ హోదా నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి www.upsc.online.in అని టైప్ చేస్తే మీరు ఆ వెబ్సైట్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి December 13, 2025 ఈవినింగ్ 6:30 PM లోపు అనేది మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వీటిలో మనకు మొత్తం 457 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ముందుగా వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రా నుంచి అయితే 100 పోస్టులు అనేది భర్తీ చేశారు. ఎన్సీసీకి వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అయితే 13 పోస్టులు అనేవి నెక్స్ట్ మనకు వచ్చేసి ఇండియన్ నేవీలో మొత్తం 26 పోస్టులు అనేది భర్తీ చేశారు. ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళకి 6 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో 32 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఎయిర్ ఫోర్స్లో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు 275 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేసి మనకు 18 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ట్రైనింగ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఓవరాల్గా మనకి 451 పోస్టులు అనేది భర్తీ చేశారు. వాటికన్నా ముందుగా ఇది ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి మీకు ట్రైనింగ్లో 56,000 అనేది బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. ఆఫీసర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ కలిపి 1,20,000 నుంచి 1,50,000 వరకు మీకు శాలరీ అనేది వస్తుంది. దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదండి. మేల్ అండ్ ఫీమేల్కి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్కి అయితే 200 ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా సిబిటి అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లకు సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి 2 hours 100 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 2 hours 100 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 2 hours 100 మార్క్స్. ఒకవేళ మీరు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో అప్లై చేసుకున్నట్లయితే సిబిటి వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్ వచ్చేసి 2 hours 100 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 2 hours 100 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే 0.33, 3 తప్పులకు 1 కట్ అవుతుంది. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మన ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ముందుగా వచ్చేసి తెలంగాణ వాళ్ళకి 32న వచ్చేసి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా హనుమకొండ వాళ్ళకి వచ్చేసి వరంగల్లో అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏపీ వాళ్ళకి వచ్చేసి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఆర్మీకి వచ్చేసి 2nd January 2003 నుండి 1st January 2008 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. ఇండియన్ నేవీకి వచ్చేసి 2nd January 2003 నుండి 1st January 2008 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేవీకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th+ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఎనీ గ్రూపు అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి అంతే బూస్టప్గా అయితే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్కి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.